పల్నాడులో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకోవచ్చని జగ్గారావు పల్నాడు జిల్లా రైతాంగం మొత్తం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పిలుపునిచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలలో వచ్చే వర్షాలను దృష్టిలో ఉంచుకొని కంది, ఆముదం, గోరుచిక్కుడు, సజ్జ వంటి వర్షాభావాన్ని తట్టుకునే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకం నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యానవన, డిఆర్డీఏ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమం 3వ రోజు స్థానిక ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అధ్యక్షత వహించగా జగ్గారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల ద్వారా పిఎండిఎస్ కిట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలోని 28 మండలాల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విత్తన గుళికల విధానాన్ని అనుసరించడం ద్వారా విత్తనాలను భూమిలో చల్లితే వర్షం పడిన వెంటనే అవి మొలకెత్తి భూమి సంవత్సరం పొడవునా పచ్చగా ఉండేలా చేయవచ్చన్నారు. 2016లో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత ఏడాది జిల్లాలో 67,000 ఎకరాల్లో అమలు చేయగా ఈ ఏడాది 1,00,000 ఎకరాల్లో 30 రకాల విత్తనాలతో సాగు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా జిల్లాలోని 396 గ్రామ సమైక్యాల్లో ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోందని చెప్పారు. బయో రీసెర్చ్ సెంటర్ల ద్వారా రైతులకు అవసరమైన ఘన, ద్రవ ఇన్పుట్లు, కషాయాలు తయారు చేసి అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో వరి, ప్రత్తి, మిరప, కంది, కూరగాయల పంటలను ప్రకృతి విధానంలో సాగు చేసే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధించిన రైతు శేషారావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సబ్ డివిజన్ల ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.